నా పేరు వి రాజేందర్, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మహబూబాబాద్. మనం ఇప్పుడు డిగ్రీ బిఏ సెకండ్ ఇయర్ విద్యార్థులకి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. నౌ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులని మనము అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. ప్రాథమిక హక్కులను గురించి భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఉన్నటువంటి అధికరణలు ప్రాథమిక హక్కుల గురించి పేర్కొంటాయి. ప్రాథమిక హక్కులకు సంబంధించి రాజ్యాంగ పరిషత్తులో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జేపీ కృపలాని ఆధ్వర్యంలో ప్రాథమిక హక్కులపైన సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. జేపీ కృపలాని ఈజ్ ద సబ్ కమిటీ చైర్మన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ చైర్మన్ జేబీ కృపలాని. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరచడానికి అమెరికన్ రాజ్యాంగంలో పొందుపరిచిన బిల్ ఆఫ్ రైట్స్, బ్రిటన్ రాజ్యాంగం సంబంధించి మ్యాగ్నా కార్టా మరియు యుఎన్ఓ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ విశ్వ మానవ హక్కుల ప్రకటనని ప్రేరణగా తీసుకొని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ప్రాథమిక హక్కులు ప్రారంభంలో 7 రకాలుగా వర్గీకరించాడు. 7 ప్రాథమిక హక్కులు ఉండగా ప్రస్తుతము 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. అవి రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు, ఆర్టికల్ 14 to 18 14 నుండి 18 వరకు ఉన్నటువంటి అధికరణలు సమానత్వ హక్కు గురించి పేర్కొంటాయి. రైట్ టు ఫ్రీడమ్, స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 19 నుండి 22 వరకు 19, 20, 21, 22 స్వాతంత్ర హక్కు గురించి పేర్కొంటాయి. రైట్ ఎగెనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆర్టికల్ 23 and 24 పీడనాన్ని నిరోధించే హక్కు గురించి వివరిస్తాయి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వాతంత్రపు హక్కు గురించి ఆర్టికల్ 25, 26, 27 అధికరణలు పేర్కొంటాయి. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్, సాంస్కృతిక మరియు విద్యా హక్కు గురించి ఆర్టికల్ 29, 30 పేర్కొంటాయి. రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు ఆర్టికల్ 31. ఇది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి ఆర్టికల్ 300Aలో చట్టబద్ధమైన హక్కుగా పొందుపరచడం జరిగింది. లాస్ట్ వన్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్కు. దీని గురించి 32వ అధికరణ పేర్కొంటుంది. ఆస్తి హక్కు అనేటువంటిది ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు కాబట్టి ప్రస్తుతము 6 ప్రాథమిక హక్కులు మాత్రమే కలవు. ఫస్ట్ వన్, రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు ఆర్టికల్ 14, 15, 16, 17, 18 14 నుండి 18 వరకు గల అధికరణలు సమానత్వపు హక్కు గురించి పేర్కొంటాయి. ఆర్టికల్ 14 14వ అధికరణ ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని గురించి పేర్కొంటుంది. దిస్ కాన్సెప్ట్ ఈజ్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్. చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి భావనని మనము బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఆర్టికల్ 14B ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుంది అని పేర్కొంటుంది. ఈ భావనని మనము అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఆర్టికల్ 14 ప్రకారము చట్టం ముందు అందరూ సమానుల అనగా ప్రధానమంత్రి, దేశ ప్రధాని మొదలుకొని సాధారణ పౌరుడు వరకు నేరం చేసిన ప్రతి వ్యక్తి కూడా చట్టం ముందు శిక్షార్హులవుతారు. అయితే దీనిపైన ఈ ఆర్టికల్ పైన కొన్ని హేతుబద్ధమైన
పరిమితులు కలవు, మినహాయింపులు. ఉదాహరణ, భారత రాష్ట్రపతి మరియు గవర్నర్లు వారు వారి యొక్క విధి నిర్వహణలో చేసిన పనికి వారు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. అలాగే పార్లమెంటరీ చట్టం ప్రకారము పబ్లిక్ సర్వెంట్స్ వారి యొక్క విధి నిర్వహణలో, అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారి యొక్క విధి నిర్వహణలో చేసినటువంటి పనులకి బాధ్యత వహించాల్సింది. ఆర్టికల్ 15వ అధికరణ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. రాజ్యము వ్యక్తుల మధ్య, పౌరుల మధ్య 5 రకాల వివక్షతల్ని పాటించరాదు. ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. రాజ్యము పౌరుల మధ్య కుల, మత, జాతి, స్త్రీ పురుష జన్మస్థలం ఆధారంగా వివక్షత పాటించదు అని పేర్కొన్నప్పటికీ, మరియు ఆర్టికల్ 15(4) ప్రకారము సామాజికంగా వెనుకబాటుకు గురైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి విద్యాపరమైనటువంటి ప్రత్యేక సదుపాయాన్ని కల్పించడం జరిగింది. ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశం. ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అందరికీ సమాన అవకాశం అని పేర్కొంటూనే వ్యక్తుల మధ్యన 7 రకాల వివక్షతల్ని పాటించరాదు అని పేర్కొంటుంది. రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, డీసెంట్. కుల, మత, జాతి, జన్మస్థలము, స్త్రీ పురుష మరియు వంశం ఆధారంగా వ్యక్తుల మధ్య వివక్షత పాటించరాదు అని పేర్కొన్నప్పటికీ, ఆర్టికల్ 16(4) ప్రకారము సామాజికంగా వెనుకబాటుకు గురైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి ఉద్యోగాలలో ప్రత్యేకమైనటువంటి సదుపాయాన్ని కల్పించవచ్చును అని పేర్కొంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉద్యోగాలలో ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్ అనేటువంటిది కల్పించడం జరిగింది. ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అంటరానితనము నిషేధించబడింది. అంటరానితనము అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఎక్కడ నిర్వచించబడినప్పటికీ, గాంధీజీ భావాలని దృష్టిలో పెట్టుకొని 1955లో భారత ప్రభుత్వము అస్పృశ్యత నిషేధ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ యొక్క చట్టాన్ని 1976లో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనేటువంటి పేరుతోటి మార్చడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఎక్కడ అన్టచబిలిటీ అనేటువంటిది నిర్వచించలేదు. ఈ యొక్క అన్టచబిలిటీ నిషేధం కాబట్టి ఎవరైనా పాటించినట్లయితే దానికి సంబంధించి 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. అలాగే ఆర్టికల్ 18 సమానత్వపు హక్కులో భాగంగా 18వ అధికరణ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, బిరుదులని నిషేధం గురించి పేర్కొంటుంది. భారత ప్రభుత్వము వ్యక్తిపరమైనటువంటి బిరుదులను ఇవ్వటాన్ని నిషేధించింది. అయినప్పటికీ ప్రభుత్వము విద్య మరియు మిలిటరీ పరమైనటువంటి కొన్ని గౌరవప్రదమైనటువంటి బిరుదులని ప్రసాదించవచ్చు అని పేర్కొంటుంది. ఎగ్జాంపుల్, విద్యాపరంగా గౌరవ డాక్టరేట్స్ని, అలాగే మిలిటరీలో వారి యొక్క సేవలకు గుర్తింపుగా అశోక చక్ర, శౌర్య చక్ర, పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర మొదలగు బిరుదులని ప్రసాదించవచ్చు. అట్లాగే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న మొదలగు బిరుదులను కూడా ప్రసాదించవచ్చు. భారత రాష్ట్రపతి అనుమతి లేకుండా భారత పౌరులెవరూ విదేశీ బిరుదులను స్వీకరించటానికి వీలు లేదు అని పేర్కొంటుంది. నెక్స్ట్, సెకండ్ వన్,
రైట్ టు ఫ్రీడమ్ స్వాతంత్రం హక్కు ఆర్టికల్ 19, 20, 21, 22 ఈ యొక్క 4 రకాలైనటువంటివి 4 అధికరణలు స్వాతంత్ర హక్కు గురించి పేర్కొంటాయి. అందులో అత్యంత ప్రధానమైనది ఆర్టికల్ 19 19వ అధికరణ ప్రొటెక్షన్ ఆఫ్ సర్టన్ రైట్స్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. 19వ అధికరణ పౌరులకి 6 రకాలైనటువంటి స్వాతంత్రాలని గురించి పేర్కొంటుంది. ఆల్ సిటిజన్ షల్ హ్యావ్ రైట్. ఇందులో ఆర్టికల్ 19(1)లో భాగంగా వ్యక్తి స్వాతంత్రం, వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రం. ఆర్టికల్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. వ్యక్తి తన యొక్క భావాలని స్వేచ్ఛగా ప్రకటించుకునేటువంటి స్వాతంత్రము కలిగి ఉన్నాడు ఆర్టికల్ 19(1)(a)లో. ఇందులో భాగంగానే పత్రికా స్వాతంత్రము అనేటువంటిది కూడా పేర్కొనడం జరిగింది. అలాగే వ్యక్తి సమాచారాన్ని పొందటం, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో రైట్ టు ఫ్రీడమ్. సమాచారాన్ని పొందటము, సమాచార సేకరణ కూడా ఆర్టికల్ 19(1)(a)లో భాగంగా వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రంలో పేర్కొనడం జరిగింది. అలాగే ఆర్టికల్ 19(1)(b) శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశం ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం, టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్. దీనిపైన కొన్ని హేతుబద్ధమైనటువంటి పరిమితులు కలవు. వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రము మరియు శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వాతంత్రము దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వము కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దేశ సమగ్రత, సార్వభౌమాధికారం దృష్ట్యా వ్యక్తుల యొక్క స్వేచ్ఛ, స్వాతంత్రం పైన పరిమితులు విధించవచ్చు. ఇందులో భాగంగానే 144 సెక్షన్ అనేటువంటిది సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించి 144 సెక్షన్ కర్ఫ్యూ అనేటువంటిది కొన్ని సందర్భాల్లో విధించడం జరుగుతుంది. అది దేశ భద్రత, శాంతి భద్రతలు మరియు దేశ సార్వభౌమాధికారాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని పరిమితులు విధించవచ్చు. అలాగే ఆర్టికల్ 19(1)(c) టు ఫామ్ అసోసియేషన్ ఆర్ యూనియన్స్. సంఘాలను ఏర్పాటు చేసుకునేటువంటి స్వాతంత్రం. సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం విషయంలో కూడా కొంత వ్యక్తులకి ఈ యొక్క హక్కుని మినహాయింపు పొందడం జరుగుతుంది. ఉదాహరణ, మిలిటరీ ఉద్యోగులు, దొంగలు, వ్యభిచారులు మొదలగు వారికి సంఘాలు, యూనియన్స్ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశము లేదు. 19(1)(d) దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా సంచరించేటువంటి స్వాతంత్రం, టు మూవ్ ఫ్రీలీ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. దేశవ్యాప్తంగా ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించే స్వాతంత్రం. దీనిపైన కూడా కొన్ని హేతుబద్ధమైనటువంటి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఆర్ దేర్. జాతీయ పార్కులు, వన్యప్రాణులు మొదలగు ప్రదేశాల్లో వ్యక్తులని కొన్ని సందర్భాలలో అనుమతించడం జరగదు. అలాగే కుష్ఠరోగులు, అంటు వ్యాధులతో బాధపడేటువంటి వారిని కూడా పబ్లిక్ ప్లేసెస్లో నిషేధించడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 19(1)(e) దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం, టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంతకు పూర్వము ఆర్టికల్ 370 ప్రకారము జమ్మూ కాశ్మీర్ మినహా జమ్మూ కాశ్మీర్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్ర పౌరుడైతేనే ఆ రాష్ట్రంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉండేది. రీసెంట్గా ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వము జమ్మూ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ కల్పించబడేటువంటి 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతము దేశవ్యాప్తంగా ఎక్కడైనా స్థిర నివాసము ఏర్పాటు చేసుకునే సదుపాయము కలదు, స్వాతంత్రం కలదు. లాస్ట్ వన్ 19(1)(g) ఇష్టమైన వృత్తిని, వ్యాపారాన్ని చేపట్టేటువంటి స్వాతంత్రం, టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ ఎనీ ఆక్యుపేషన్ ఆర్ ఎనీ బిజినెస్. దీని ప్రకారము పౌరుడు
ఇష్టమైనటువంటి వృత్తిని, వ్యాపారాన్ని మరియు చేపట్టేటువంటి స్వాతంత్రం కలదు. ఈ యొక్క వ్యక్తి స్వాతంత్రానికి సంబంధించి ఆర్టికల్ 352 352 ప్రకారము ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ బాహ్య అత్యవసర పరిస్థితి ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ 352 ఆర్టికల్ ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితి విధించినట్లయితే ఆర్టికల్ 19(1)లో ఉన్నటువంటి 6 రకాలైనటువంటి స్వాతంత్రాలన్నీ కూడా ఆటోమేటిక్గా రద్దు చేయబడతాయి. ఆర్టికల్ 19(1)(f)లో పేర్కొనబడినటువంటి ఆస్తి స్వాతంత్రము దీన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో రద్దు చేయడం జరిగింది. సో దేర్ ఆర్ ఓన్లీ 6 ఫ్రీడమ్, 6 రకాలైనటువంటి స్వాతంత్రాలు మాత్రమే కలవు. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 20 నేరము శిక్ష నుండి రక్షణ పొందేటువంటి స్వాతంత్రాన్ని తెలియజేస్తుంది. ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్ ఆర్టికల్ 20 ప్రకారము 20వ అధికరణ ప్రకారము ఒక వ్యక్తి నేరం చేయబడనిదే అతన్ని శిక్షించరాదు, ఒక నేరానికి 2 సార్లు శిక్షించరాదు, మరియు ఒక వ్యక్తి తనకు తానుగా వ్యతిరేకంగా సాక్ష్యము చెప్పుకునేలాగా బలవంత పెట్టరాదు. ఆర్టికల్ 20 నేరము శిక్ష నుండి రక్షణ కల్పించిస్తుంది. అలాగే 21 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ దీన్నే మనము జీవించే హక్కు అని, ప్రాణరక్షణ హక్కు అని పేర్కొనడం జరుగుతుంది. ఆర్టికల్ 21 ప్రకారము రాజ్యము కానీ ప్రజలు పౌరులెవరు కానీ ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి హాని చట్టం నిర్ధారించిన పద్ధతి మినహా హాని తలపెట్టరాదు అని పేర్కొంటుంది. ఈ చట్టం నిర్ధారించిన పద్ధతి అనేటువంటి కాన్సెప్ట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఈ కాన్సెప్ట్ని మనము జపాన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అలాగే ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్, ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటిది దీన్ని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చడం జరిగింది. ఆర్టికల్ 21A ప్రకారము 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలు నిర్బంధ ప్రాథమిక విద్యను పొందడము వారి యొక్క ప్రాథమిక హక్కుగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ 22 ఆర్టికల్ 22 రైట్ అగైనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్, ఇది నిగ్రహణ నిర్బంధం నుండి రక్షణ పొందే స్వాతంత్రాన్ని కల్పిస్తుంది. ఇది ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లయితే సమీప న్యాయమూర్తి ఎదుట 24 గంటల్లోపు హాజరుపరచమని పేర్కొంటుంది. అయితే ఆ వ్యక్తి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ముందస్తు నిరోధ నిర్బంధం ప్రకారము అరెస్టు చేయబడి ఉండరాదు. అలాగే ఆ వ్యక్తి తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడి ఉండరాదు. ఇది ఈ యొక్క హక్కు అనేటువంటిది కేవలం భారతీయులకు మాత్రమే కల్పించడం జరిగింది. ఈ యొక్క దేశ సమగ్రత సార్వభౌమాధికారాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది వ్యక్తులని ముందస్తు నిర్బంధించడానికి గాను భారత ప్రభుత్వం 1950 నుండి అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ముందస్తు నిరోధ నిర్బంధ చట్టము, తర్వాత నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ జాతీయ భద్రతా చట్టము నాసా 1980లో తీసుకురావడం జరిగింది. అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ మిసా చట్టము, అలాగే 2002లో తీసుకొచ్చినటువంటి పోటా చట్టము POTA ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీస్ యాక్ట్ మొదలగు చట్టాలు తీవ్రవాద కార్యకలాపాలని అరికట్టడానికి తీసుకొచ్చినటువంటి చట్టాలు. ఇందులో రైట్ టు ఫ్రీడంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ 20, 21 మినహా ప్రాథమిక హక్కులన్నిటినీ 352 అధికరణ ప్రకారము
జాతీయాత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు పార్లమెంటు వీటిని తాత్కాలికంగా రద్దు చేసేటువంటి అధికారం కలదు. రాష్ట్రపతి వీటిని తాత్కాలికంగా రద్దు చేసే అధికారము కలిగి ఉన్నప్పుడు వాటిని పార్లమెంట్ ఆమోదించినట్లయితే అవి అమల్లోకి వస్తాయి. అయితే ఆర్టికల్ 20(21) నేరం శిక్ష నుండి రక్షణ పొందే హక్కు మరియు జీవించే హక్కు జాతీయాత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పటికీ ఈ 2 ఆర్టికల్స్ రద్దు చేయటానికి వీలు లేదు. మూడవది పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ అగైనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. భారత ప్రభుత్వము కొన్ని రకాలైనటువంటి వాటిపైన నిర్బంధం విధించింది, కొన్ని నిషేధం విధించింది. అందులో ముఖ్యంగా ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. ఆర్టికల్ 23 ప్రకారము వెట్టి చాకిరీ, దేవదాసి, జోగిని మొదలగు పద్ధతులన్నింటినీ కూడా నిషేధించడం జరిగింది. ఇందులో భాగంగానే స్త్రీల యొక్క అక్రమ వలసలు, అమ్మకము, పిల్లల అమ్మకము మొదలగునవన్నీ కూడా నిషేధించడం జరిగింది. బేగార్ అనేటువంటి పద్ధతిని నిషేధించింది. నెక్స్ట్ ఆర్టికల్ 24 ఆర్టికల్ అధికరణ 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలు హానికరమైనటువంటి కర్మాగారాల్లో పనిచేయడాన్ని నిషేధించింది. ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వాతంత్రపు హక్కు. మత స్వాతంత్రపు హక్కులో పేర్కొన్నటువంటి 25, 26, 27, 28 ఆర్టికల్ 25, 26, 27, 28 భారతదేశ లౌకిక విధానాన్ని గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్. దీని ప్రకారము ప్రతి వ్యక్తి, పౌరుడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, పాటించవచ్చు, అవలంబించవచ్చు. ఆర్టికల్ 25 ప్రకారము హిందూ అనగా బౌద్ధులు, జైనులు, సిక్కులు కూడా హిందూస్గా కన్సిడర్ చేయడం జరిగింది. ఆర్టికల్ 26 మతపరమైనటువంటి ధార్మిక సంస్థల్ని ఏర్పాటు చేసుకునేటువంటి స్వాతంత్రము గురించి పేర్కొంటుంది. ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫేర్స్. ఆర్టికల్ 26 ప్రకారము మతపరమైనటువంటి ధార్మిక సంస్థలని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఇస్లాం చెందినటువంటి మదర్సాలు మొదలగున్నవి. నెక్స్ట్ ఆర్టికల్ 27 మతపరమైనటువంటి అభివృద్ధికి రాజ్యము ప్రజల నుండి, వ్యక్తుల నుండి పన్నులు చేయడం నిషేధం. ఫ్రీడమ్ యాజ్ టు పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టిక్యులర్ రిలీజియన్. ఒక ప్రత్యేక మత వ్యాప్తికి, మత అభివృద్ధికి రాజ్యం పన్నులు వసూలు చేయటాన్ని నిషేధిస్తుంది. ఆర్టికల్ 28 ప్రకారము ప్రభుత్వ సహాయంతో, ప్రభుత్వ నిధులతోటి నడిచేటువంటి విద్యా సంస్థలలో మతపరమైనటువంటి బోధనని నిషేధిస్తుంది. ఫ్రీడమ్ యాజ్ టు అటెండెన్స్ ఎట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిలీజియస్ వర్షిప్ ఇన్ సర్టెన్ ఇన్స్టిట్యూషన్స్. మతపరమైనటువంటి బోధన అనేటువంటిది విద్యా సంస్థల్లో మతపరమైన బోధనని నిషేధిస్తుంది. ఆర్టికల్ 28. ఇవి 25 నుండి 28 వరకు పేర్కొన్నటువంటి మత స్వాతంత్రము భారతదేశ లౌకిక విధానాన్ని గురించి తెలియజేస్తుంది. అనగా భారత ప్రభుత్వము భారత దేశంలో ఏ మతాన్ని రాజ్య మతంగా గుర్తించలేదు. అన్ని మతాలని సమాన దృష్టితోటి చూస్తుంది. ఏ మతాన్ని కించపరచదు అనేటువంటిది వ్యక్తికి ఆ మతపరమైనటువంటి పూర్తి స్వేచ్ఛ కల్పించింది అనేది మనం ఇక్కడ దీని ద్వారా తెలుసుకోవచ్చు.
నెక్స్ట్ వన్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్, సాంస్కృతిక మరియు విద్యా హక్కు. ఇది ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగవేత్తలు ఇది అల్పసంఖ్యాక మైనారిటీ వారి దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా కల్పించడం జరిగింది. ఆర్టికల్ 29 ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్, అల్పసంఖ్యాక వర్గాల వారి యొక్క రక్షణ కొరకు ఈ యొక్క సదుపాయాన్ని కల్పించడం జరిగింది. ఆర్టికల్ 29 ప్రకారము పౌరుల కుల మత జాతి మొదలగు వాటి ఆధారంగా విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని నిరాకరించరాదు అనే విషయాన్ని పేర్కొంటుంది. ఆర్టికల్ 30 రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఆర్టికల్ 30 ప్రకారము అల్పసంఖ్యాక వర్గాల వారి యొక్క భాష మరియు సంస్కృతి లిపి అభివృద్ధి కొరకు విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకోవచ్చు అనే విషయాన్ని గురించి పేర్కొంటుంది. నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఆర్టికల్ 32 32వ అధికరణ రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొంటూ రాజ్యాంగ పరిహారపు హక్కు అనేటువంటిది ప్రాథమిక హక్కులకి హృదయం వంటిది అని చెప్పి పేర్కొన్నాడు. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఈజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులకి భంగం కలిగినట్లయితే న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందేటువంటి హక్కునే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్కు. దీన్ని అనుసరించి సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల రక్షణ కొరకి 32వ ఆర్టికల్ ప్రకారము రిట్లని జారీ చేయడం జరుగుతుంది. అలాగే హైకోర్టులు ఆర్టికల్ 226 ప్రకారము హైకోర్టులు రిట్లని జారీ చేసేటువంటి అధికారం కలదు. ఈ యొక్క సుప్రీంకోర్టు హైకోర్టులు ప్రాథమిక హక్కుల రక్షణ కొరకు 5 రకాలైనటువంటి రిట్స్ని జారీ చేస్తాయి. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరీ, కో వారెంట్. అలాగే ఆర్టికల్ 33 ప్రాథమిక హక్కులకి సంబంధించి కొంతమందికి ప్రాథమిక హక్కుల నుండి మినహాయింపు పొందడం జరిగింది. ముఖ్యంగా మిలిటరీ ఉద్యోగులకి ప్రాథమిక హక్కుల విషయంలో కొన్ని పరిమితులు విధించడం జరిగింది. అలాగే ఆర్టికల్ 34 మార్షల్ లా అమల్లో ఉన్నటువంటి ప్రదేశాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ప్రాథమిక హక్కులపైన పరిమితులు విధించడం జరుగుతుంది. ఆర్టికల్ 35 ప్రాథమిక హక్కులకు సంబంధించి చట్టాలను రూపొందించే అధికారము కేవలము పార్లమెంటుకు మాత్రమే కలదు అని చెప్పి పేర్కొంటుంది. ప్రాథమిక హక్కులకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి కేసులని మనం గమనించినట్లయితే 1967లో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు విషయంలో ఇది ఆస్తి హక్కును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఆస్తి హక్కును సవాల్ చేస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారము పార్లమెంటుకి ఉందా లేదా అనే విషయంపైన సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ పార్లమెంటుకి ప్రాథమిక హక్కులని సవరించే అధికారము లేదు అని పేర్కొంది. తర్వాత దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాటి భారత ప్రభుత్వము 24వ రాజ్యాంగ సవరణ చట్టం చేస్తూ భారత పార్లమెంటుకి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ భాగానైనా సవరించే అధికారము కల్పించడం జరిగింది. తర్వాత 1973లో కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రము మధ్య జరిగినటువంటి వివాదంలో కేశవానంద భారతి 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ విషయం పైన ఆనాటి సుప్రీంకోర్టు
న్యాయమూర్తులు 1967లో ఇచ్చినటువంటి తీర్పును మళ్ళీ పునఃపరిశీలన చేసి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రాథమిక హక్కులని సవరించే అధికారము పార్లమెంటుకు ఉంది అని పేర్కొంటూ భారత రాజ్యాంగ మౌలిక స్వరూపము దెబ్బతినకుండా ప్రాథమిక హక్కులని సవరించవచ్చు అని 1973 కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్ర విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. అలాగే 1980లో మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ మినర్వా మిల్స్ మరియు భారత ప్రభుత్వం కేసులో కూడా ఆనాటి సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ప్రాథమిక హక్కులకి ఆదేశిక సూత్రాల మధ్య విభేదము కలిగినట్లయితే ఆదేశిక సూత్రాలని అమలు చేయాలని పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ.